మనుషుల దగ్గర స్థలం లేదు, జంతువుల దగ్గర కూడా వాళ్ళు చూసుంటారు. అటు ఇటు చూసి ఏమో నొప్పులు ఎక్కువైపోయినాయి, ఇక ఏం చేయాలని చెప్పి ఆ తొట్లోనే ఆ మురికంతా పడబోసి ఉంటారేమో. ఆ పశువులు తాగడానికి పెట్టిన మురికంతా పడబోసి అందులోనే ఈలోపు ఆమెకి ప్రసవ వేదన అయిపోయింది, నొప్పులు వచ్చేసినాయి, ప్రసవించింది. ఇక్కడ ఏం చేయాలి, చుట్టూ ఎన్నో జంతువులు ఉన్నాయి. అందుకని ఆ తొట్లోనే. ఇప్పుడు పేతురు అంటాడు, యేసయ్య ఆ తొట్లో కాదు ఉండాల్సింది, ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? మొదటి పేతురు ఎక్కడ చదివే మాట? 3వ అధ్యాయము 16వ వచనం, పేజీ నెంబర్ 216 న్యూ టెస్టిమెంట్లో. పేజీ నెంబర్ మనం చదువుమా 216. ఏం పేరు నీ పేరు? 216 చదువు. మీ హృదయములయందు, మీ హృదయములయందు క్రీస్తుని ప్రభువుగా. యేసయ్య ఎక్కడుండాలి? పశువుల శాలలో కాదు, పశువుల తొట్టులో కాదు, మన హృదయంలో ఉండాలి. ఎలాగుండాలంట? మన హృదయానికి ఎవరుగా ఉండాలంట? ప్రభువుగా ఉండాలి. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, ప్రతిష్ఠించుడి కదా. యేసయ్య పుట్టినప్పుడు దూత ఏం చెప్పింది? ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు, టుడే, నేడు రక్షకుడు మీ కొరకై, ఈయనే ప్రభు అయినా. ఎవరంట పుట్టిన ఆయన? ఎవరంట? ప్రభువు. పుట్టిన ఆయన ప్రభు. జ్ఞానులు వచ్చారు మత్తయి సువార్త 2వ అధ్యాయములో. వాళ్ళు అంటా ఉన్నారు, ఏమన్నారు తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా? అయ్యి నేనే రాజునైతే ఇంకెవరు రాజేడా కదా. నేనే రాజు. హేరోదుకి కలవరం పుట్టింది. ఇదేందిరా, నా సింహాసనాన్ని లాక్కోవడానికి ప్లాన్ వేసిర్రా ఏంది మీరందరూ కలిసి? శాంపిల్ చూస్తున్నారా, లేకపోతే మాక్ పార్లమెంట్ లాగా ముందే ప్లాన్ చేస్తున్నారా? నేనే రాజునైతే, మాథ్యూస్ 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, నేనే రాజునైతే మళ్ళా మీరేంది రాజు అంటున్నారు? కాదు కాదు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను ఏం చేయాలా? నన్ను పూజించకుండా, నన్ను ఆరాధించకుండా, నన్ను గనపరచకుండా, నా ఎదుట సాగిలు పడకుండా, నేనే మీ రాజును ఒప్పుకోకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఇంకొక రాజు ఉన్నాడా? ఇంకొక రాజు ఉన్నాడా కదా. అవును, యూదులకు రాజు ఉన్నాడు. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు. నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. ఈయన ప్రభువుగా మన హృదయములలో ప్రతిష్ఠించబడాలి. చాలాసార్లు మన జీవితంలో ఈయనకి ఏమి లేదంట, ఈయనకేమి లేదంట. చెప్పండి, ఏమి లేదంట? స్థలము లేదు. యోహాను సువార్తలు మనం చదివితే 8వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో దేవుని యొక్క వాక్యం చదివితే వాళ్ళు అంటా ఉన్నారు, అన్నీ చెప్తున్నారు బాగానే, కానీ మరి ఏమి లేదంట వారి హృదయముల్లో. యోహాను సువార్త, మత్తయి సువార్తలోనే యోహాను 8:37 చదవండి. 8:37 యోహాను సువార్త. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక. చూడండి, ఏమి లేదంట మన హృదయముల్లో. ఆయనకు స్థలము లేదు. రెండోది, ఆయన మాటలకు కూడా స్థలము లేదు. అందుకే మీరు నన్ను చంప చూస్తూ ఉన్నారు. మీరు అబ్రహాం పిల్లలే, అయినా కూడా మీ దగ్గర నా మాటకి స్థానము. చాలాసార్లు లోకంలో ఇలాగ ఉంటుంది, నా మాటకు విలువే లేదే, నా మాట పట్టించుకోరే, నా మాటకు లెక్కలేదే కదా. కొన్నిసార్లు అక్కోళ్ళు అంటాం, వాళ్ళ ఆయన పట్టించుకోలేదనుకో, ఇక ఆయన మీద తిరిగి తెడ్డు కట్టి తిరిగేస్తారు. ఎందుకు చెప్పండి? నా మాట విలువలే, ఇంట్లో నా మాటే అన్నట్లుగా. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీరు అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారు, కానీ మరి అబ్రహాం పిల్లలైతే మెస్సయ్యకి ఏమి ఇవ్వాలి? మీ హృదయంలో ఏముండాలా? ఆయనకు స్థానం ఉండాలి. ఆయన వాక్యమునకు, కొలస్సీ 3:16 రాయబడింది, క్రీస్తు యొక్క వాక్యమును మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు యొక్క వాక్యము మన హృదయములలో సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా. లోకంలో ఉన్నవన్నీ ఉంటాయి, సమృద్ధిగా కదిలితే చాలు లోక ముచ్చట్లన్నీ లైన్గా సినిమా రీల్ తిరిగినట్టు తిప్పుతాం.
కానీ దేవుని యొక్క వాక్యానికి మాత్రము ఒక్క చోట కూడా స్థానం అనేది లేనే లేదు. స్థానంలో అందుకే అని అంటున్నాడు. ఒకసారి ఒక సందర్భంలో స్థలమీయుడి, మార్క్స్ వార్త 2:2 అంటాడు, స్థలమీయుడి, స్థలమీయుడి, నాకు స్థలమీయుడయ్యా, మీ దగ్గర స్థలమే లేదు, నన్ను చేర్చుకోవట్లేదు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఉన్నాడు, పొట్టివాడు గట్టివాడైన జక్కయ్య ఉన్నాడు. ఏమి పొట్టివాడైన గట్టివాడైన జక్కయ్యతో అంటా ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట. జక్కయ్య యేసుని ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకున్నాడు. తన ఇంట్లోకి కూడా తెచ్చుకున్నాడు, ఇంట్లోకి కూడా తెచ్చుకున్నాడు కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుని హృదయంలో స్వీకరిస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా యేసుని ఎక్కడికి పిలుస్తాడు? నాయన మా ఇంట్లోకి వచ్చిండయ్యా నువ్వు అంటాడు. చాలాసార్లు మన హృదయంలో స్థానం ఉన్నది కనుక యేసయ్య మన ఇంట్లో కూడా ఉండడు. యేసయ్య లేని ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? చీకటిగా ఉంటుంది, అంత పాపముతోనే ఉంటుంది, చీకటిగా పాపముతోనే ఉంటుంది. చూడండి, దేవుని యొక్క వాక్యములో 2-3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, ఎందుకు దేవుడు మన హృదయంలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు అని మనం చూసినప్పుడు, ఈ రాజుగా ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు ఈ చెడిపోయినటువంటి హృదయము దేనిగా మార్చబడుతుంది? 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగురా అన్నాడు. ఎందుకంటే ముందు ఇంకొక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో దేవుడు మనలను ఆత్మ సంబంధమైన దేవాలయముగా కట్టాలని తాను ఇష్టపడతా ఉన్నాడు. ఏదంటే ఆత్మ సంబంధమైన దేవాలయము? ఘోరమైన హృదయంతో ఉన్నటువంటిది. ఈ ఘోరమైన హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే ప్రభువుని ఆ యొక్క పశువుల తొట్టిలో నుంచి మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమునకు మన హృదయంలో స్థలం ఇస్తామో, అప్పుడు మనము దేవుని యొక్క ఆలయముగా చేయబడతాం. చూద్దాం, ఎఫెసీ 2:22, ఎఫెసీ 2:22 అంటాడు, మీరు దేవుని ఆత్మ మూలముగా మీరు దేవాలయముగా కట్టబడుచు ఉన్నారు. చదవండి ఆ మాట. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరంట? దేవుని నివాస స్థలం పశువుల శాల, లేకపోతే పశువుల తొట్టె, లేకపోతే ఆకాశ పక్షులకున్న గూళ్ళ, లేకపోతే నక్కలకున్న బొరియల? ఎక్కడ దేవుని యొక్క నివాస స్థలం? ఎక్కడ? మానవుని యొక్క హృదయము. ఆత్మ సంబంధమైన దేవాలయము ఏంటి అంటే మానవుని యొక్క హృదయం. ప్రభువారు ఎక్కడ ఉండాలి? ఈ క్రిస్మస్ ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది? నీ హృదయంలో ప్రభు ఉండాలి. నువ్వు ఇంకా యేసయ్యను తొట్లోనే ఉంచుతున్నావు, కానీ హృదయంలోనికి తీసుకోవట్లేదు. హృదయంలో స్థానం లేదు నీకు. నీ హృదయం ఘోరమైన వ్యాధితో నింపబడింది. అందుకని పేతురు అపోస్తలుడు అన్నాడు ఒక మాట, చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, మనం సజీవమైన రాళ్ళ వలె కట్టబడుచున్న ఆత్మ సంబంధమైన దేవాలయం అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, పేజీ నెంబర్ 215, పేజీ నెంబర్ న్యూ టెస్టిమెంట్లో 215, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరం ఎక్కడుండాలో? దేవుడు ఆత్మ సంబంధమైన మందిరములో ఉండాలి. సజీవమైన రాళ్లతో కట్టబడిన దేవాలయం. దేవాలయం ఎక్కడైనా మీరు చూసారా? సజీవమైన రాళ్ళు ఉంటాయా? చనిపోయిన రాళ్ళు, సజీవమైన రాళ్ళు. ఇవన్నీ ఏ రాళ్ళు? సిమెంటు, ఇటుక, ఇవన్నీ నోరు లేవు, జీవము లేనివి. కానీ సజీవమైన రాయి ఎవరు చెప్పండి? ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వారే సజీవమైన రాయి. నీవు నేనే సజీవమైన రాళ్ళము. నీవు నేను సజీవమైన వ్యక్తులంగా ఆత్మ సంబంధమైన దేవాలయముగా ప్రభువుకి మరి దేవాలయముగా మార్చబడాలి.
ఆయన పశువుల తొట్టిలో ఉండే దేవుడు కాదు, కానీ సజీవులమైన మనలో నివసించడానికి ఇష్టపడే దేవుడు. అందుకే ఆయన వచ్చాడు కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్యలో. ఎవరు మధ్యలో నివసిస్తారు? సమాధుల్లో ఎవడైనా నివసిస్తాడా? సమాధుల్లో మృతులలో ఎవరైనా పోయి పండుకొని నిద్రపోయేస్తాడా రాత్రి? లేకపోతే పొద్దున్న లేచి సమాధుల్లో తిరుగుతూ ఉంటాడా? ఎవడు తిరుగుతాడు? దయ్యం పట్టినోడు తిరుగుతాడు. ఒకడున్నాడు దయ్యం పట్టినోడు, వాడు ఎప్పుడు సమాధుల్లో తిరుగుతూ ఉంటాడు. సజీవులు సమాధులలో ఉండరు. మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన సజీవులకు దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాం. మనమే దేవుని యొక్క ఆలయము, జీవము కలిగిన దేవుని ఆలయముగా మనము చేయబడాలి. ఈ దినాల్లో చాలా పర్యాయములు ఈ సంగతులు క్రైస్తవ కుటుంబాలు ఎరగట్లేదు కదా. ఏం చేస్తారు? బాలు వేసుని పెడతారు, పండుగ చేస్తారు, కానీ వాళ్ళ హృదయాల్లోనికి మాత్రము దేవుని యొక్క వాక్యమునకు వారి హృదయంలో ఏమి లేదంట. వారి హృదయాన్ని ప్రభువుకు అప్పగించరు. దేవుడు అంటున్నాడు, మలినమైన హృదయం, ఘోరమైన వ్యాధితో నింపబడిన హృదయం, దాన్ని గ్రహించలేవు. ఆ హృదయం నాకు కావాలి. ఆ హృదయాన్ని నేను మారుస్తాను, ఆ హృదయాన్ని ఆలయముగా చేస్తాను, ఆ హృదయాన్నిలో నేను నివసిస్తాను. ఎక్కడుండే దేవుడు? నమ్మా, జాగ్రత్తగా వినాలి. ఎక్కడుండే దేవుడు? మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. దేవదూతలు ఏం ఆరాధించారు? లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన స్థలము. అలాంటి దేవుడు చెడిపోయిన, పతనమైన, బలహీనమైన, పాపముతో నింపబడిన మానవునికి హృదయంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఇంకో రెండో సందర్భాన్ని జ్ఞాపకం చేసి ప్రభు బలులోనికి వెళ్దాం. ఇందులో చాలా సందర్భాలు ఉన్నాయి, మరి సమయం లేదు గట్రా ఆపుతా ఉన్నాను. రెండో సందర్భము, యేసయ్య పుట్టినప్పుడు ఒకటి పుట్టిందంట. ఏం పుట్టింది చెప్పండి? యేసయ్య పుట్టినప్పుడు ఏం పుట్టింది? నక్షత్రం. మత్తయి సువార్త 2:2-3 వారు ఆ నక్షత్రమును చూచి ఏం పుట్టిందంట? గొప్ప వెలుగు, నక్షత్రం పుట్టింది కదా. ఈ దినాల్లో నక్షత్రాలు పుడతా ఉన్నాయి. ఎక్కడ పుడుతున్నాయి? రోడ్డు బజారుకు ముందు పుడుతున్నాయి, ఇళ్ళ పైన పుడతా ఉన్నాయి, కానీ ఇంట్లో మాత్రం పుట్టట్లే. అట్టెందుకు? ఆ రోజు నక్షత్రం బయటనే ఉందిగా. ఎక్కడుంది? బయట, ఇంటి బయటనే ఉందిగా. ఆ నక్షత్రం ఇంటి బయటనే ఉందిగా. జాగ్రత్తగా వినాలి. రేపు పిల్లలు, మీరు రేపు చేయబోయేది అదే కదా. ఆ నక్షత్రము ఎక్కడుంది? ఇంటి బయటనే ఉంది. అండయ్య గారు, ఇంట్లోకి ఎప్పుడు వచ్చిందా? ఇంట్లోకి రాలే. చదవండి అన్నమాట, చదవండి. మత్తయి సువార్త 2:2 ఇదిగో వారు తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం వెళుతున్న సందర్భంలో ఒక నక్షత్రం మనకు కనపడతా ఉంది. ఆ నక్షత్రం ఏం చేసిందంట? చదవండి, చూడండి 9వ ఇదిగో తూర్పు దేశపు వారు నా చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చారు. అంటే నక్షత్రం ఏడుంది? చూడండి, బయట ఉన్న నక్షత్రము, లోపల ఉన్న నక్షత్రం ఒకటే. లోపల నక్షత్రం ఉంది. ఏ నక్షత్రం? లోపల ఉన్న నక్షత్రం ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమి చూద్దాం రండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2:19 పేతురు రాసిన మొదటి పత్రిక 2:19 ఎక్కడ ఒక నక్షత్రం ఉంది. చదవండి. ఎవడైనాను దేవుని గురించి ఒక్క మాట పేతురు రాసిన 2వ పత్రికలోకి రండి. 2వ పత్రిక 1:19 చివరి లైన్లో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకట గల చోట వెలుగునిచ్చు దీపమై. చూడండి, తెల్లవారి వేకువ చుక్క. ఎవరంటే చుక్క? ప్రభువైనా. అంటే లోపల ఉన్న చుక్క, బయట ఉన్న చుక్క ఒకటే. ఎక్కడ ఉదయించాలంటే ఈ చుక్క ఎక్కడ ఉంచాలా? ఇంటి మీద ఉండాలనా? ఇంటి లోపల ఉండాలా?
ఎక్కడ ఉండాలి? ఇంటి లోపలంటే ఎవరా ఇల్లు? పశువుల సత్రంలో ఉండాలనా? లేకపోతే ఇంటి లోపల కదా, సార్ ఎటు చెప్పినాడు పాస్టర్ గారు, ఇంటి మీద కట్టకూడదంట, ఇంటి లోపల కట్టాలని తీసుకుపోయి స్టార్ ఇంట్లో పెట్టారనుకో, అదే హృదయము. ఎఫెసీ 2:22 ఏం రాయబడింది? మనము ఆత్మ సంబంధమైన దేవాలయముగా ఉండుటకు కట్టబడుతూ ఉన్నాం, మనమే ఆయన ఇల్లు అనే సంగతి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కనుక ఈ నక్షత్రము ఎక్కడ ఉదయించాలి? మన హృదయములో రావాలి. ఈ తొట్టిలో ఉన్న ఈ శిశువు ఎక్కడ ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి? మన హృదయములో ప్రతిష్ఠించబడాలి. ఇది క్రిస్మస్ అంటే. ఏమి? నక్షత్రము హృదయంలో ఉదయించాలి. ఆ నక్షత్రము ఆ తెల్లవారు వేకువ చుక్క ఏమిస్తా ఉందంట? వెలుగునిస్తా ఉంది. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకి వెలుగునై ఉన్నది. ప్రకాశమానమైన వేకువ చుక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి జ్ఞాపకం చేస్తా ఉంది ఆ నక్షత్రం, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ దినాల్లో ఈ సంగతులు అర్థం కావట్లే మనుషులకి. హృదయంలో స్థానం లేదు. ఏం చేస్తారు? పెద్ద పెద్ద ప్లాస్టిక్ పేపర్లు తెచ్చి పెద్ద పెద్ద ఐరన్లు వేసేసి పెద్ద పెద్ద కర్రలు వేసేసి ఏం చేస్తారు? బజార్కి మొట్టమొదట్లోనే పెడతారు, హ్యాపీ క్రిస్మస్ 2026. 2026 25 అక్కడ రాసేస్తాడు హ్యాపీ న్యూ ఇయర్ క్రిస్మస్. నువ్వు ఇక్కడే ఉండాలి, మళ్ళీ క్రిస్మస్ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, రోడ్డు మీదనే ఉండాలి. మా బజార్లోకి కూడా నువ్వు రాకూడదు, బజారు మొదట్లోనే ఉండాలి కదా. అందుకని ఏప్రిల్ రాసిన పత్రికలో అవిధేయులైన మన కొరకై ఆయన గవిని వెలుపట శ్రమ అనుభవించినని రాయబడింది. అర్థమవుతుందా? ఈ పశువుల శాలలో ఉన్న యేసయ్య ఎక్కడికి రావాలి? హృదయములకు రావాలి. మానవుని యొక్క హృదయం ఎలాగుందంట? చెడిపోయిందంట, మోసకరమైందంట. పశువుల తొట్టి మనుషుని యొక్క హృదయాన్ని చూపిస్తూ ఉంటే, ఎప్పుడైతే క్రీస్తును హృదయములో ప్రతిష్ఠిస్తామో, ఈ చెడిపోయిన హృదయాన్ని దేవునికి అప్పగిస్తామో, అది దేవాలయముగా మార్చబడతా ఉంది, అది పరిశుద్ధమైనదిగా మార్చబడతా ఉంది, అది సజీవమైనదిగా మార్చబడతా ఉంది, ప్రభువుని ఆరాధించే స్థలముగా మార్చబడుతుంది. ఇప్పుడు ఆ హృదయంలోకి వచ్చి యేసయ్య ఏం తీరుస్తాడంట? సేద తీర్చుకుంటాడు. ఇంతకుముందు ఏమన్నాడు? నాకు స్థలమే లేదురా అన్నాడు. నా వాక్యానికి స్థలం లేదు, నాకు స్థలం లేదు. మీరేమో మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ స్థలం మాత్రం నాకు ఒక్క చోటు కూడా లేదు. ఎప్పుడైతే దేవునికి స్థలం ఇస్తావో దేవుడు ఆ హృదయంలోకి వస్తాడు. రెండవది, నక్షత్రము ఆకాశములో ఉన్న నక్షత్రం ఇంటి మీదకి వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చిందంట? ఇంట్లోపలికి, హృదయంలోనికి వచ్చింది. తెల్లవారు వేకువ చుక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ నక్షత్రము మన హృదయంలో ప్రకాశించాలి. అప్పుడు హృదయంలో ఉన్న చీకటి ఏమైపోద్ది? వెలుగుగా మార్చబడిద్ది. వెలుగుగా మార్చబడిద్ది. గమనించండి, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. ఇవి రెండు బద్ధ శత్రువులు కదా, ఒకదానికొకటి పొత్తు కుదరనే. 2 కొరింథీ 6 రాయబడింది, వెలుగునకు చీకటికి పొత్తెక్కడా. ఈనాడు నీ జీవితం ఇంకా చీకట్లో పాపంలో ఉందేమో, ఇంకా నీ హృదయంలో పాపం ఉందేమో, ప్రభువుకు స్థానం లేదేమో, నీ హృదయాన్ని ఇంకా ప్రభువుకి ఇవ్వకుండా పండుగలు ఆచరిస్తూ ఉన్నావేమో. ఎన్నో క్రిస్మస్ పండుగలు. నీ వయసు 12 సంవత్సరాలు అయితే 12 పండుగలు అయిపోయినాయి. నీ వయసు 50 సంవత్సరాలు అయి ఉంటే 50 క్రిస్మస్ పండుగలు చేసి ఉంటావు. నీ వయసు 60 సంవత్సరాలు అయి ఉంటే 60 క్రిస్మస్ వసంతాలు నీ జీవితంలో జరిగి ఉంటాయి. కానీ నీ జీవితంలో యేసయ్యకు మాత్రం ఏమి లేదంట? స్థలం లేదు. ఆ నక్షత్రం ఇంకా నీ హృదయంలో ప్రకాశించలే. ఇంటి బయట ఉంచుతున్నావు, రోడ్డు బయట ఉంచుతున్నావు, ఇంటి మీద ఉంచుతున్నావు, కానీ హృదయంలోకి మాత్రం నువ్వు ఆహ్వానించటం వల్ల. అందుకంటాడు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఆ దినాల్లో నక్షత్రం వెలిచినప్పుడు, ప్రభు పుట్టినప్పుడు ఏం చెప్పారు ఆ దూత? నేడు రక్షకుడు మీ కొరకై నేడు పుట్టాడు, ఈరోజే పుట్టాడు మీ కొరకై. ఆ మాట ఎప్పుడు చదివినా అలాగే ఉండిద్ది. 2 కొరింథీ 6 2-3 మనం చదివితే, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.